దేవుబాబు, మీరొచ్చి పీటల మీద కూర్చుంటే స్వామివారి కళ్యాణ కార్యక్రమం మొదలు పెడదాం. క్షమించండి పంతులు గారు, స్వామివారి కళ్యాణం జరిపించే అదృష్టం నాకు లేదు. లేదు బాబు, ఈ గుడికి ఎంతో చేశారు. స్వామి నిత్యం పూజలు అందుకుంటున్నారన్నా, ఈరోజు ఇలా కళ్యాణం జరుగుతోందన్నా దానికి కారణం మీరు. అలాంటి మీరు కళ్యాణం జరిపించే అదృష్టం లేదు అనంటే ఎలా చెప్పండి? వచ్చి పీటల మీద కూర్చోండి. లేదు పూజారి గారు, కళ్యాణం జరిపించడానికి దంపతులు పీటల మీద కూర్చోవాలి. ఆ అదృష్టం సీతమ్మ వారు నాకు దూరం చేశారు. మీరు కార్యక్రమం మొదలు పెట్టండి. మీనాక్షి గారు, మీరైనా వచ్చి పీటల మీద కూర్చుంటే బాగుంటుంది. లేదు పూజారి గారు, రాముల వారి కటాక్షం నా మీదున్నా కూడా పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించే పరిస్థితుల్లో నేను లేను. నాకు కూడా అదృష్టం లేదు పూజారి గారు. ఈ సందర్భంలో నేనిలా మాట్లాడవచ్చో లేదో నాకు తెలీదు. భార్యాభర్తల బంధానికి ఆదర్శమైన ఈరోజు సీతారాముల కళ్యాణం జరుగుతోంది కాబట్టి ఆ సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. మీరిద్దరూ ఎందుకు విడిపోయారో తెలీదు. కారణాలు ఏవైనా మీ ఇద్దరూ కలిసి పీటల మీద కూర్చుని స్వామికి కళ్యాణం జరిపిస్తే బాగుంటుంది. మా అమ్మ పక్కన కూర్చునే అదృష్టం అర్హత వాళ్ళు కోల్పోయారు. ఆ అవకాశమే లేదు పంతులు గారు. ఒక అర్హత లేని వాడిని అందలం ఎక్కించారు. ఒక తుపాకీ పట్టుకుని తిరిగే అవసరం ఎవరికి ఉంటుంది? పోలీసులకు ఉంటుంది, నేరస్తులకు ఉంటుంది. సమాజాన్ని కాపాడటానికి ఈయనేం పోలీస్ ఆఫీసర్ కాదే. మంత్రుల పక్కన సెక్యూరిటీకి ఉంటుంది, వాళ్ళని కాపాడడానికి ఈయన మంత్రి కూడా కాదే. ఇక మిగిలింది నేరస్తులు. నేరాలు దందాలు చేయటానికి ఉపయోగిస్తారు. ఈయన దగ్గర గన్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఈయన నేరస్తుడనేగా. ఇప్పుడు చెప్పండి, ఈ గన్ మీ దగ్గర ఎందుకుంది? ఇంకా నేరాలు చేయడం మానలేదా? కిడ్నాపులు చేయడం ఆపలేదా? మిస్టర్ పోలీస్ ఆఫీసర్, పోలీస్ యూనిఫామ్ ఒంటి మీదకు రాగానే ఎవరినైనా అనుమానించొచ్చు, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావేమో. అనుమానించే ముందు, నింద వేసే ముందు ఎదుట ఉన్నది ఎవరో ఒక్కసారి చూసుకుంటే బాగుంటుంది. అచ్చా, కొడుకును బాగానే వెనకేసుకొస్తున్నారు. కళ్ళెదురుగా అక్రమంగా వెంట పెట్టుకుని తిరుగుతున్న ఈ గన్ సాక్ష్యంగా కనబడుతుంటే దీన్నేమంటారు? ఇది నేరం కాదా? ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ గన్ నాతో ఉంచుకునే హక్కు ఉంది. మరి ఈయన ఏ హక్కుతో
ఈ గన్ పెట్టుకుని తిరుగుతున్నాడో అడగండి పూజారి గారు. పోలీస్ ఆఫీసర్ అనే అహంతో వివేకాన్ని మర్చిపోయి అనవసరంగా మంచి మనిషి మీద నింద వేసి ఇంతమంది ముందు అవమానాలు పాలు చేస్తున్నావు. చెయ్యని తప్పుకి కన్న తండ్రినే నేరస్తుడని నిరూపించడానికి ఇంత తాపత్రయపడుతున్నావంటే నువ్వు ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకో. చట్టానికి ప్రతినిధిగా తప్పు చేసే ఎవరిని నేను వదిలిపెట్టను. అది కన్న తండ్రైనా పరాయివాడైనా సరే. కళ్ళెదురుగా నిజం కనిపిస్తుంటే తప్పు చేసిన వాడిని కాపాడుకోవడానికి మీరు చేసే ప్రయత్నం చూస్తుంటే జాలేస్తుంది. జై, గన్ను దగ్గరున్నంత మాత్రాన మా అన్నయ్య నేరస్తుడు కాదు. ఆయనలో ఉన్న నిజాయితీయే చెడ్డవాళ్ళని ఆయనకి శత్రువులను చేసింది, మంచి వాళ్ళని కూడా శత్రువులు చేసింది. దురదృష్టవశాత్తు సొంత కుటుంబ సభ్యుని కూడా శత్రువులను చేసింది. ప్రాణాల్ని కాపాడుకోవడానికి తప్ప ప్రాణాలు తీయడానికి మాత్రం ఆయన గన్ దగ్గర పెట్టుకోలేదు. అచ్చా, మరి ఆయన దగ్గర పెట్టుకున్న గన్కి లైసెన్స్ ఉందా? మీరందరూ వెనకేసుకొస్తున్నా ఈయన మంచితనానికి లైసెన్స్ ఉందా? చూడు బాబు, మంచి చెడ్డలు చూసే కళ్ళను బట్టి, అర్థం చేసుకునే మనసును బట్టి ఉంటాయి. ఏ కన్న తండ్రైనా తన పిల్లలు మంచివాళ్ళుగానే ఉంటారని లైసెన్స్ తీసుకుని పిల్లల్ని కనరు. వాళ్ళ బుద్ధులను బట్టి మంచివాళ్ళగా చెడ్డవాళ్ళుగా తయారవుతారు. ఈ శ్రీరామచంద్రుడు భార్య విషయంలో తప్పు చేశాడో అని వాదించే మూర్ఖులున్నారు. ఈ మూర్ఖుల వాదన నిజమైతే శ్రీరామచంద్రుడు దేవుడు ఎలా అయ్యాడు? ఒక ఆరాధ్య దైవంగా మనం ఎలా కొలుస్తున్నాం? అలాగే మీ నాన్న నువ్వు అనుకున్నట్లు నేరస్తుడైతే, నువ్వు చెప్తున్నట్టుగానే తప్పు చేసిన వాడైతే, అదే శ్రీరామచంద్రుడి సన్నిధిలో ఇంతమంది పూజారులు పూలు జల్లుతూ వేదమంత్రాలు చదువుతూ ఘనస్వాగతం చెప్పరు. ఆయుధం ఉన్నవాడు ప్రతి వాడు నేరస్తుడు కాదు. మన కళ్ళతో చూసేవన్నీ నిజాలు కాదు. పూజారి గారు, మనం పవిత్రమైన గుళ్ళో ఉన్నాం. స్వామివారి కళ్యాణం జరిపిస్తూ సంతోషంగా ఉండాల్సిన ఈ సమయంలో గుడిని పోలీస్ స్టేషన్లా మార్చాలని చూస్తున్న ఇలాంటి వాళ్ళని ఎందుకు సహిస్తున్నారు? వెంటనే బయటకు పంపించేయండి. అను, నువ్వు ఆవేశపడకమ్మా. వాడేదో కన్ను మిన్ను కనుక మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా తొందరపడ్డం మంచిది కాదు. ఇవి నకిలీ కాదు, అసలు నగలని ఈ పోలీస్ ఆఫీసర్కి చెప్పండి. ఇది బంగారం కాదు, నకిలీ నగలు. ఒరిజినల్ నగలు నా దగ్గర ఉన్నాయి. గుడిలో బంగారు నగలు దొంగతనం చేయించి వాటి స్థానంలో నకిలీ నగలు పెట్టినందుకు నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఈయన గారికి శిక్ష పడేలా చేస్తాను.